హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. సులోచన రాణి గారి ఈ ఆరాధన పుస్తకం నాకు నిజంగా చాలా ఇష్టం అండి. నేను ఇంటర్ ఆ సమయంలో చదివాను అనుకుంటాను. చదివిన 10 రోజుల వరకు ఆ పాత్రల్ని గుర్తు తెచ్చుకొని మరీ ఏడ్చేదాన్ని. అంతగా నా మనసుని కదిలించిన పుస్తకం. అందుకే ఆరాధనకి నాకెప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ పుస్తకానికి. అన్నీ ఆణిముత్యాలే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆరాధన అంటే ఏంటో కొంచెం ఎక్కువ ఇష్టం నాకు. ముందు మాట చూద్దాం. ఆనంత్ని భర్తగా పొందగానే అంతా అన్నపూర్ణను అదృష్టవంతురాలన్నారు. తీరా ఆనంద్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కానీ ఆ అమ్మాయికి తన అదృష్టం ఏ పాటితో తెలిసి రాలేదు. అతని చుట్టూ అతి భయంకరమైన గతం కోటగోడలా పటిష్టంగా ఉండిపోయింది. అనంత్ దగ్గరికి ప్రవేశం ఎలాగో అర్థం కాని అన్నపూర్ణ అలాగే నిలబడిపోయింది. ఆ దుర్భేద్యమైన గోడను ఛేదింపగలదా ఆ మూగపిల్ల? అంటే అన్నపూర్ణ ఒక మూగపిల్ల. తను అనంతని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వస్తుంది. తను ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది అవన్నీ ఈ పుస్తకంలో చూద్దాం. కథ ఇలా మొదలవుతుంది. ఆరాధన. నాకా మళ్ళీ పెళ్ళా? తల్లి వైపు చూసి నిర్వీణుడవుతూ అడిగాడు ఆనంద్. అవును, నీకే. నాకు ఆ పిల్ల అన్ని విధాలా నచ్చింది. నువ్వు కూడా చూసి అంటే ముహూర్తం పెట్టించేస్తాను. శాంత స్వరంతోనే అయినా దృఢంగానే అంది రాజేశ్వరమ్మ. అమ్మా. ఆనంద్ ముఖంలో గబగబా రంగులు మారాయి. మొదట ఎరుపు రంగులోకి తిరిగింది. ఆ పైన హృదయంలో హఠాత్తుగా ఉప్పెనలా పొంగిన బాధని జాగ్రత్తగా నిగ్రహించుకొని బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నట్లు కుమిలిపోయి కుచించుకుపోయింది. చివరికి ఆవేదన కూడా అంతరించి రాయి కంటే కఠినంగా మారి నిర్లిప్తంగా ఉండిపోయింది. పిల్లని చూడటానికి నీకెప్పుడు వీలుగా ఉంటుందో చెప్పు, వాళ్ళకి నేను కబురు చేస్తాను. కొడుకు ముఖంలో క్రమంగా వస్తున్న మార్పులని జాగ్రత్తగా పరిశీలిస్తున్న తల్లి నిదానంగా అంది. వద్దమ్మా వద్దు. ఇంకెప్పుడు ఈ జన్మలో ఏ ఆడదాని నీడ కూడా నా మీద పడకూడదు, పడనివ్వను నేను. వణుకుతున్న కంఠాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అన్నాడతను. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని సున్నితంగా చీలుస్తూ ఆవిడ స్వరం వినిపించింది. ఎంతో మెల్లగా మృదువుగా మాట్లాడుతున్న ఆ కంఠం సృష్టిలో గల యావత్తు సానుభూతిని వాత్సల్యాన్ని నింపుకున్నట్టుగా ఉంది. ఆనంద్, ఒక్క మాట చెప్పనా నీకు? అనంత్ సమాధానం చెప్పలేదు. నిలబడటానికి శక్తి లేని వాడిలా వెళ్ళి మంచున కూలబడి 2 చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు. చూడు ఆనంద్, మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏనాటికైనా అది పొరపాటు అని తెలుసుకోవడం, పశ్చాత్తాపపడడం ఈ 2 అవసరమే, కాదనటం లేదు. కానీ తెలివి తక్కువతనం వల్లనో మూర్ఖత్వం వల్లనో ఒకసారి చేజారిపోయిన దానికి జీవితాంతం ఎవరికి వారే చిత్రహింస చేసుకుంటూ కూర్చోవటం న్యాయం కాదు. నా ప్రారబ్ధమో నీ దురదృష్టమో జరిగిందేతో జరిగిపోయింది. 3 పదులైనా నిండని నువ్వు ఇలా సర్వం త్యజించి అన్ని కోరికలకు దూరమై సరదాలని చంపుకొని విరక్తిగా సన్యాసిలా బ్రతుకుతూ ఉంటే చూసి భరించటం నా వల్ల కావటం లేదురా. నేనెంత కుమిలిపోతున్నానో, నా మనసు ఎంతగా క్షోభిస్తుందో నువ్వు బొత్తిగా గ్రహించటం లేదురా. అమ్మా. ఆక్రోశంలా వచ్చింది పిలుపు. ఆ రోజే నేను చెప్పిన మాట కాస్త నువ్వు ఆలోచించి ఉంటే, ఎందుకు చెబుతున్నానో ఏమాత్రమైనా అర్థం చేసుకోగలిగి ఉంటే ఈనాడు ఇద్దరం ఇంత బాధకి గురి అయ్యేవాళ్ళం కాదు. వియ్యమైనా కయ్యమైనా సమాన ఫాయలో ఉండాలిరా బాబు అంటే ఆ వేడిలో నీకు అంతు పట్టనే లేదు. ఇదంతా అసలు నాదే తప్పు. ఆనాడే నేను కాస్త కఠినత్వం వహించి నిన్ను శాసించి ఉంటే ఎంతైనా బాగుండేది. నీ బాగు నువ్వు చూసుకోగలవులే అనుకున్నానే తప్ప ఇంత దూరం ఆలోచించలేదు. ఈ పొరపాటుకి బాధ్యురాలిని నేనే. దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నా మీదనే ఉంది. అందుకే ఈసారి నేను ఎన్నిక చేసిన పిల్లని చేసుకొని చూడమంటున్నాను. అనంత్ ముఖం అతని అరచేతుల్లో అశాంతంగా అటూ ఇటూ కదిలింది. చివరికి తలెత్తి తల్లివైపు చూశాడు. చిన్న పిల్లవాడిలా అన్నాడు. అమ్మా, చిన్నప్పటి నుంచి నేను ఎన్నో పొరపాట్లు చేస్తూ నీకు కష్టం కలిగిస్తూనే వచ్చాను. స్కూల్కి వెళ్ళమని పంపిస్తే ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని. పొట్లాటల్లో జోక్యం కలిగించొద్దని నువ్వు ఎన్నిసార్లు హెచ్చరించి పంపినా బయటికి వెళ్ళగానే అన్ని తగువుల్లో నేనే తలదూర్చేవాడిని. పుస్తకాలు కొనుక్కోమని డబ్బు ఇస్తే అది ఎవరికో దానం చేసి స్నేహితుల పుస్తకాల మీద ఆధారపడిన రోజులు ఉన్నాయి. నువ్వు నన్ను డాక్టర్ చేయాలని కన్న కలలు నాకు తెలిసి కూడా నేను ఇంజనీర్ని అయ్యాను. ఇవన్నీ నీకు కష్టం కలిగించినా సహించి ఎప్పటికప్పుడు నన్ను క్షమిస్తూనే వచ్చావు. పెద్దయిన తర్వాత నీకు బాధ అనిపిస్తుందేమో అన్న ఊహ అయినా లేకుండా చేసిన ఈ తప్పుని క్షమించమ్మా. ఇంకెప్పుడు నీ అనుమతి లేనిదే ఏదీ చెయ్యను.
అనంత్, నీ చిన్ననాటి విషయాలు ఉదాహరణకి తీసుకురాకురా. అప్పుడు నువ్వు ఏం చేసినా అవి నీ చదువుకి ఆటంకం తీసుకురాలేదు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా, స్ట్రైకుల్లో తలదూర్చినా ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష ఫెయిల్ కాలేదు. నేను కోరిన ఫలితాన్ని నేను ఊహించిన దానికంటే ఉన్నతంగానే నాకు అందించావు. వాటికి దీనికి పోలిక లేదు. నన్నేం చేయమంటావో చెప్పమ్మా అన్నాడు అనంత్. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. జరిగిందంతా మర్చిపోవడం అంత తేలికగా అనిపించడం లేదమ్మా. గతాన్ని గబ్బిలంగా పట్టుకుని వేళ్లాడుతూ కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమైనా ఉందంటావా? ప్రయత్నించి చూస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్న సంగతి నీకు తెలియదా? అనంత్ సమాధానం చెప్పలేదు. ఎంతసేపైనా దించిన తల ఎత్తలేదు. రాజేశ్వరమ్మ ప్రాణం చిక్కపట్టుకుని కొడుకు నోటి నుంచి రాబోయే సమాధానం కోసం ఎదురు చూస్తుంది. క్షణాలు గడిచినాయి, నిమిషాలు దొర్లినాయి. చివరికి తనే అడిగింది, ఏమంటావు? ఏం చెప్పనమ్మా, నువ్వు నా బలహీనతను ఇంకేదైనాను. భార్యగా మరో స్త్రీని నేను జీవితంలోకి ఆహ్వానించలేను. ఆ ఆలోచనే భరించలేను. రాజేశ్వరమ్మ సమాధానంగా వెంటనే ఏమీ చెప్పలేదు. తర్వాత నిదానంగా అంది, చూడు అనంత్, నా మాట ఒకటి శ్రద్ధగా విను. బాగా ఆలోచించు. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ అభం శుభం తెలియని నీ ఇద్దరు పిల్లలకి తల్లి కావాలనే విషయం మర్చిపోకు. నా తర్వాత ఈ ఇంటి బాధ్యత వహించగల ఇల్లాలు కావాలి. నీ మంచి చెడులు చూసేందుకు కూడా ఒక మనిషి చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. కాదనడం లేదమ్మా, కానీ ఈ అవసరాలు తీర్చేందుకు నేనే మనిషి మెళ్ళోనూ తాళి కట్టనవసరం లేదు. డబ్బు పడేస్తే ఏ మనిషి అయినా ఆ పనులు నెరవేర్చగలరు. పని మనిషా ఈ రోజుల్లోనా? ఏనాడైనా ఇంట్లో ఏమైందో నువ్వు ఏ కాస్తైనా పట్టించుకొని ఉంటే పని మనుషుల్ని గురించి ఇంత దిలాసాగా మాట్లాడి ఉండేవాడివి కావు. వాళ్ల సంగతి నీకేం తెలుసులే. పని మనుష్యులు అనగానే వాళ్ల మీద అహర్నిశలు అజమాయిషి చేసేందుకు మరో వ్యక్తి కావాలి. లేకపోతే అంతకంటే తలనొప్పి ఇంకేది ఉండదు. నువ్వున్నావుగా అమ్మా, ఎల్లకాలం నేనుంటానంట్రా. అనంత ముఖం అప్రియమైన సంగతి విన్నట్లు బాధతో కుచించుకుపోయింది. అలా అనకమ్మా నువ్వు అన్నాడు. నేను అనకపోయినంత మాత్రాన జరగబోయేది ఆగుతుందంట్రా. అనంత్ నిస్సహాయుడిలా మళ్ళీ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరగా వచ్చింది. ఆవిడ కంఠం స్థిరంగా దృఢ నిశ్చయం తెలియజేస్తూ పలికింది, అనంత్, ఇంతవరకు బలవంతంగా నీ చేత నేను ఏ చిన్న పని చేయించినట్లు జ్ఞాపకం లేదు. ఈ ఒక్క సంగతి నేను చెప్పినట్టు విను. ముందు వెనుకలు ఆలోచించకు. నీ మనసులో బాధని కూడా లక్ష్య పెట్టకు. కేవలం అమ్మ కోసం, పిల్లల కోసం ఈ పని చేస్తున్నాను అనే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకొని మిగతావన్నీ మర్చిపో. నేను మరో 4-5 సంవత్సరాలు బ్రతకాలని నిజంగా నీకుంటే నాకెంతో మనశ్శాంతి కలిగించే ఈ పనిని వెంటనే ఒప్పుకో. అమ్మా, నిజంగానే చెబుతున్నాను. ఈ పెళ్లి విషయంలో నీ ఇష్టాలతో పని లేదు. నువ్వు పిల్లని చూడటానికి టైం లేదంటూ కప్పదాట్లు వేస్తే నేను ముహూర్తం పెట్టించేస్తాను. ఆ తర్వాత చెప్పలేదని నిష్ఠూరం మాత్రం నా మీద వేయకు. అమ్మా, అనంత్ చటుక్కున తలెత్తి అడ్డు తగిలాడు. అతడు ఆవేశంగా చూశాడు. చెప్పు, ఏమిటి నీ సందేహం? అమ్మా, మనం మనుష్యులమా? తీరని వెతలతో కుమిలిపోతున్నాం. సంసారమా రుణభారంతో కుంగిపోయింది. పైపెచ్చు భరించశక్యంగాని మరో బాధ్యతగా 2 పిల్లలున్నారు. ఏ ఆడపిల్ల కోరి ఇంట్లో అడుగు పెడుతుందమ్మా? ఒకవేళ పరిస్థితుల ప్రాబల్యం వల్లనైనా, ఏ వ్యక్తుల ఒత్తిడికో తట్టుకోలేక బలవంతంగా వచ్చినా తర్వాత రాను రాను ఈ ఇంటి పట్ల విసుగు చెందదా? కొత్త కాపురం అనగానే కమ్మటి కలలతో ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన వ్యక్తి కలలు కల్లలు కావటంతో భరించలేక నిరాశ నిస్పృహలతో మరో నరకం సృష్టిస్తే? అనంత్ ఆయాసంతో క్షణం సేపు ఆగి, నేను కూడా ముందే చెప్తున్నాను, అది భరించే శక్తి నాలో ఈ మాత్రం కూడా లేదు అన్నాడు. రాజేశ్వరం అతని మనసులో గల భయాందోళనలు సరిగ్గా గ్రహించినట్టుగా కొడుకు తల మీద చేయి వేసి నిమిరింది. ఎంతో ఆప్యాయత నిండిన ఆవిడ స్పర్శ అతని సేద తీరుస్తున్నట్టుగా, ఎండచేత పీటలు వారినట్లున్న అతని హృదయంలో పన్నీటి జల్లు కురిపిస్తున్నట్టుగా ఉంది. చెమర్చిన కళ్ళతో మెల్లగా అంది ఆవిడ. నేను ఆ మాత్రం ఊహించలేని మూర్ఖురాన్ని అనుకుంటున్నావురా అనంత్? ఇదేనా నువ్వు మీ అమ్మని అర్థం చేసుకున్నది? ఈ ఇంటికి రాధస్థానంలో రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో నీకంటే 1000 రెట్లు నేను ముందే ఆలోచించాను. నీకు ఆ భయం ఏమీ వద్దు. అన్నపూర్ణ చాలా మంచిది. ఎంతో అణుకువ, వినయ విధేయతలు కల పిల్ల. ముఖ్యంగా జీవితం పట్ల ఎలాంటి ఆశలు కానీ కోరికలు కానీ లేని జీవి. పెళ్ళై శాశ్వతంగా తనకు నీడంటూ దొరికితే అదే స్వర్గం అని భావించే నిస్సహాయురాలు. కారణం ఏమిటంటావా? ఆ అమ్మాయి మూగది, మాటలు రావు. నిశ్శబ్దంగా మౌనంగా నీ జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోగలే పిల్లనే చూశాను నేను. అనంత్ దిగ్గున తలెత్తి దిగ్భ్రాంతితో తల్లివైపు చూశాడు. ఆవిడ కళ్ళు అపేక్షతో చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు గోచరించాయి అతనికి. పల్లెటూరిలో జీర్ణమై శిథిలం కావడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత ఇంటి ముందు
పచ్చి కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి ఉంది. ఆ పందిరి మధ్య ఇంకా ప్రజ్వరిల్లుతున్న హోమం, అక్కడక్కడ పడి ఉన్న అక్షింతలు, పసుపు కుంకుమ అవన్నీ కలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడ వివాహం జరిగినట్టు తెలియజేస్తున్నాయి. సన్నాయి వాయించిన వాళ్ళు తమ పని ముగిసినట్లు సామాన్లు సర్దుకుంటున్నారు. పందిట్లో పెళ్లివారికి భోజనాలకు ఏర్పాటు చూస్తున్న పెళ్లి పెద్ద, మీరు కూడా భోజనం చేసిపోండి అని సన్నాయి వాళ్ళకి హెచ్చరిక వేశాడు. ఇరుపక్కల వారు లేమితో ఉండటం చేత పెళ్లి క్లుప్తంగా నిరాడంబరంగా జరిగిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి తతంగం జరుగుతున్నంతసేపు ముభావంగా చికాకుగా ఉండటం వల్ల ఎవరు సరసాలకి కానీ సాహసించలేకపోయారు. చాలా చిన్న పల్లెటూరు అది. పెళ్లి కూతురైన అన్నపూర్ణని ఆ ఊళ్ళో ఎరగని వారంటూ ఎవరూ లేరు. అందరూ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు ఆ అమ్మాయి చేత సేవలు చేయించుకున్న వాళ్లే. ఎవరికి ఏ అవసరం వచ్చినా మన పూర్ణ ఉందిగా, కబురు చేస్తే సరి అనుకునేవాళ్లే. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకుని పినతల్లి అండన జీవితం గడపటానికి వచ్చిన అన్నపూర్ణ ఆ ఊరికి పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయిందని చెప్పవచ్చు. మున్సిపాలిటీ దీపం నీనా వివక్షత లేకుండా సమంగా అందరికి ఎలా కాంతిని పంచి ఇస్తుందో, పురపాలక సంఘ ప్రజల వినోదం కోసం ఏర్పరిచిన పార్కులో అందరూ ఎలా కూర్చోవచ్చునో అదేవిధంగా అన్నపూర్ణ మీద అందరికీ సమాన అధికారం ఏర్పడింది. అక్క కూతురి చేత అందరికీ చాకిరీ చేయించి సుందరమ్మ ఊళ్ళో మంచితనాన్ని పరపతిని పుష్కలంగా సంపాదించుకుంది. ఎవరికి ఏ అవసరం కలిగినా కాస్త పూర్ణని పంపవమ్మా అంటూ కబురొస్తుంది. వారి వారి పనులను బట్టి ఇంట్లో పనికి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లవారుజామున ఇంకా ముందుగానో లేచో లేక రాత్రి పొద్దుపోయే వరకు మేలుకునో పినతల్లికి మళ్ళీ ఎలాంటి కష్టం లేకుండా అన్నీ అమర్చిపెట్టేది. భగవంతుడు అన్నపూర్ణకి చిన్నతనంలోనే తల్లిని తండ్రిని దూరం చేసినా పెరిగి పెద్దయిన తర్వాత తన సేవలతో మంచితనంతో మళ్ళీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోగల సహనం నేర్పు ఇచ్చి ఆశీర్వదించాడు. మాట్లాడేందుకు నోరివ్వలేదు కానీ కళ్ళతోనే భావాలు ఎదుటివారికి తెలియజెప్పే శక్తిని ప్రసాదించాడు. అన్నపూర్ణకి పినతల్లి పెళ్లి చేయదు. శాశ్వతంగా ఆ అమ్మాయి ఇలా గ్రామ సేవికగానే ఉండిపోతుందనుకున్న వారందరికీ పెళ్లి ఖాయం అయిందన్న వార్త పిడుగుపాటులా వచ్చిపడింది. ఈ సంబంధం కుదరటంతో దీనికి సుందరమ్మ ఒప్పుకోవటంలో ఏదో తిరుకాసు ఉందని, ఏ లాభము మోహము లేకుండా ఆవిడ ఉత్త పుణ్యానికి ఒప్పుకోదని అందరికీ అనుమానం వేసింది. అది నిజమే. అన్నపూర్ణని తన కోడలుగా చేసుకునేందుకు రాజేశ్వరమ్మ కొడుకుకి తెలియకుండా సుందరమ్మకి 1000 రూపాయలు ఇచ్చేట్టుగా ఒప్పుకుంది. పెళ్లి కొడుకు రెండో పెళ్లివాడు అనగానే అందరి మనసులు శాంతించినాయి. ఎంత వయసు చెల్లిన మనిషో, ఎంత ముసలి ఒగ్గో అనుకున్నారు. ముసలి ఒగ్గు అయితే మళ్ళీ 3వ రోజుకే అన్నపూర్ణ ముండమోపి శాశ్వతంగా ఈ ఊరు వచ్చేస్తుందేమో, సుందరమ్మ అది గ్రహించే పెళ్లి చేశాను అని పేరుకు చేస్తుందేమో అని రకరకాల ఆలోచనలతో కుతూహలం పట్టలేక సుందరమ్మ ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా బిలబిలలాడుతూ అంతా వచ్చారు. పచ్చటి పసుపు బట్టలతో తెల్లటి శరీర ఛాయతో ఆరోగ్యంగా దారుఢ్యంగా కనిపిస్తూ నడిచి వస్తున్న వరుడిని చూడగానే అందరి కళ్ళు బైర్లు కమ్మినాయి. నోరు వాయిలేని అన్నపూర్ణకి దిక్కు మొక్కులేని ఆ దౌర్భాగ్యురాలికి ఇంత మంచి మొగుడా? ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో విచిత్రాలు జరుగుతూ ఉంటాయని చెబుతుంటారు. అవి ఇలాంటివే కాబోలు. సానుభూతి చూపించాలని వచ్చిన అందరి హృదయాలు ఈర్ష్యతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అన్నపూర్ణ అదృష్టవంతురాలని అంగీకరించడానికి వారిలో ఏ ఒక్కరి ఆంతర్యం ఒప్పుకోవటం లేదు. ఇందులో ఏదో తిరుగుడు ఉండి ఉంటుంది. ఖచ్చితంగా ఉంది. లేకపోతే అన్నీ ఉన్న అతనికి ఆంధ్రదేశంలో అన్నపూర్ణని మించిన ఆడపిల్ల దొరక్కపోయిందా? అసలు వాళ్ళకి ఇది మూగపిల్ల అన్న సంగతి తెలుసా? ఈ సుందరమ్మ నాటకమేం ఆడలేదు కదా. అందరూ రాజేశ్వరమ్మ అన్నపూర్ణ కలిసి కూర్చున్న చోటికి వెళ్ళారు. లోపలి గదిలో ఉన్న పెళ్లి కూతురు అన్నపూర్ణకి పూర్తిగా 20 సంవత్సరాలైనా లేవు. సన్నగా చామన ఛాయగా ఉంది. యవ్వనం పరంగా ప్రసాదించిన లేతదనం, నునుపు లేకపోతే ఆ శరీరంలో చూపుల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత ఏదీ లేనేలేదు. సాధారణంగా మామూలు వేళల్లోనే ఎప్పుడు కళ్ళెత్తి సూటిగా ఎదుటి వాళ్ల కళ్ళలోకి చూడదు. అందులో ఈరోజు మరీనూ. అవి నేలని అంటిపెట్టుకుని వదలటం లేదు. అమ్మలక్కలందరూ ఒకేసారి బిలబిలలాడుతూ లోపలికి వచ్చి చుట్టూ మూగి కూర్చునేసరికి అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి బెదిరిన లేడీలా చూసి వెంటనే సర్దుకుని కూర్చుంది. వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ అన్నపూర్ణ గడ్డం పట్టుకొని బలవంతంగా పైకెత్తగా, ఏదే పిల్ల, ఓసారి ముఖమెత్తు, నీకు ఈ అదృష్టపు సుడి ఏ మూల ఉందో చూస్తాను అంది. అన్నపూర్ణ ముఖమైతే పైకి లేచింది కానీ చూపులు కిందకే ఉండిపోయినాయి. రెండో పెళ్ళి అంటే ఏ 50 ఏడో దాటిన మనిషి అనుకున్నాను, ఇంత చిన్నవాడనుకోలేదు సుమా. మరో ఆవిడ బుగ్గలు నొక్కుంటూ విచిత్రంగా అంది.
పిల్లలున్నారని విన్నాం, తీసుకురాలేదేమండి? నల్లగా ఉన్న ఒక ఆవిడ తిన్నగా రాజేశ్వరమ్మని అడిగేసింది. ష్, ఊరుకో, ఆవిడేమైనా అనగలదు. పక్కనున్న మరో ఆవిడ మోచేతితో అడిగిన ఆవిడ డొక్కలో పొడుస్తూ అంది. అయ్యో రామా, ఇందులో నేను అనకూడని మాట ఏమన్నాను? ఇదేం కొత్త? ప్రపంచంలో ఎంతోమంది రెండో పెళ్లి చేసుకోవటం లేదు అంటూనే రాజేశ్వరమ్మ వైపు తిరిగి, ఏమండి పిన్నిగారు, మీకు ఏదైనా బాధ కలిగితే క్షమించండి నన్ను అంది. రాజేశ్వరమ్మ సంభాషణ ఎటువైపు దారి తీస్తుందో గమనించి కంగారుగా, అయ్యో పర్వాలేదులేండి, దానికేముంది, పిల్లలు చదువుకుంటున్నారు, స్కూల్ పోతుందని అంటూ నసిగేసింది. మా మూగమొద్దు ఇంత అదృష్టవంతురాలు అవుతుందని కానీ, ఇంత మంచి పూజ చేసుకుందని కానీ మేమెవరం కల్లో కూడా అనుకోలేదంటే నమ్మండి అంది ఒక ఆవిడ. ఏమిటో పాపం, ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా బ్రతకొచ్చు కానీ నోట్లో మాట లేకుండా బ్రతకడం మహా కష్టం. మరో ఆవిడ క్రీగంట గమనిస్తూ సానుభూతిగా అంది. వాళ్ళ మాటల్లో మూగా అన్న పదాన్ని ఒత్తి పలకడం రాజేశ్వరమ్మ గమనించకపోలేదు. వ్యంగ్యంగా విషం పూసిన ఈటెల్లాంటి ఆ మాటలకు ఆవిడ హృదయం చలించలేదు కానీ అన్నపూర్ణ బుగ్గలు ఎరుపుని పులుపుకున్నాయి. తను మూగదే, మాటలు రాని మనిషే, కానీ ఆ విషయం ఎత్తి స్పష్టంగా చూపించడానికి ఇది సమయమా, సందర్భము కాదే. వాళ్ళు అంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేయాలి? అవును నిజమే, తను మూగది అని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? తనకి కాబోతున్న భర్త మొదట తనని చూడటానికి వస్తాడని అందరూ ఎదురు చూశారు. అతను రాలేదు. ఇక ఈ సంబంధం కానట్టే అని ఆశ వదులుకున్న సమయంలో అతను హఠాత్తుగా ఏకంగా లగ్నం పెట్టించమని కబురు చేశాడు. అసలు అతనికి తను మాట్లాడనని అసక్తురాలని తెలుసా? తెలియకుండా మోసపోలేదు కదా. అన్నపూర్ణ గుండెలు జల్లుమన్నాయి. చాలాసేపటి నుంచి ఆమె కళ్ళ ముందు ఒకే దృశ్యం పదే పదే మెదులుతుంది. అది సరిగ్గా మంగళసూత్రధారణ జరిగే సమయం. ఇద్దరి మధ్య ఉన్న సన్నటి తెర జారిపోయింది. 2 చేతులతో మాంగళ్యం పట్టుకొని లేచి నిలబడిన అతను క్షణం సేపు అలాగే స్థానంలో నిలబడిపోయాడు. చేష్టలు దక్కి నిలుచుకున్న అతన్ని పురోహితుడు ఓ చెంప మంత్రాలు చదువుతూనే, కానియండి బాబు అంటూ హెచ్చరించాడు. పందిట్లో మూలగా కూర్చున్న సన్నాయి వాళ్ళు సీతమ్మ పెళ్లి కూతురాయనే అన్న పాటతో చెవులు హోరెత్తించేస్తున్నారు. పురోహితుడు, బాబు మిమ్మల్నే రెండోసారి హెచ్చరించాడు. అతను ఉలకలేదు, పలకలేదు. అసలు అతని చూపుల్ని బట్టి అతని ధ్యాస ఇక్కడెక్కడా ఉన్నట్లే లేదు. అతని ఆలస్యానికి తటాపాటాయింపుకి కారణం ఏమిటో అర్థం కాని అన్నపూర్ణ అప్రయత్నంగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని చూపులు దూరంగా ఎక్కడో చిక్కుపడి ఉన్నాయి. నుదుటి నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. మంగళసూత్రాన్ని పట్టుకున్న చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. మేకపిల్ల కంఠం మీద వేటకత్తి విసిరిపుచ్చుకొని వేసే కసాయివాడి చూపుల్లా ఉన్నాయి అతని చూపులు. ఎలాగో నిగ్రహించుకుంది కానీ లేకపోతే భయంతో కెవ్వున కేక వేయాలనిపించింది అన్నపూర్ణకి. అనంత్ వెనక నుంచి తల్లి మందలింపుగా పిలిచింది. అతను ఉలిక్కిపడ్డాడు. టైం అవుతుంది, ఏమిటి నీ యోచన? కానీ హెచ్చరిస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది ఆవిడ. అనంత్ క్షణంసేపు అన్నపూర్ణ ముఖంలోకి తదేకంగా చూశాడు. అకస్మాత్తుగా అతని చూపులు తన చూపులతో కలిసి నిలిచిపోవటంతో అన్నపూర్ణ కంగారు పడింది. మెల్లగా కళ్ళు కిందకి వాల్చేసుకుంది. క్షణంలో సగమైన లేని ఆ స్వల్పకాలం ఆ మూగ హృదయంలో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోయింది. ఎందుకో కారణం తెలియదు కానీ అతన్ని అలా చూడగానే అన్నపూర్ణ గుండెలు జాలితో, బాధతో, అర్థం కాని భయంతో రెపరెపలాడిపోయినాయి. అతను తను ఊహించుకున్నట్టు లేడు. మామూలు మగవాళ్లలా కూడా లేడు. తీక్షణంగా ఉన్న కళ్ళలో ఏదో శక్తి ఉంది. అంతులేని విషాదం కూడా ఉంది. అందుకే అన్నపూర్ణకి ఆనందం బదులు బాధ కలిగింది. దగ్గర దాపు కాదు, చాలా దూరభారం. ఛార్జీలు బోలెడవుతాయి. పెళ్లి కూతురుతో మీరెవరూ తోడు రావనవసరం లేదు. పిల్లని నేను తీసుకెళ్ళిపోతాను. ఎంత త్వరగా ఈ సంసారం అమ్మాయి చేతిలో పెడితే అంత త్వరగా నాకు నిశ్చింత అంది రాజేశ్వరమ్మ. ఈ నెపంతోనైనా హైదరాబాద్ చూడవచ్చునని ఊళ్ళూరుతూ ప్రయాణపు ఏర్పాటు చూసుకుంటున్న సుందరమ్మకి, పిల్లలకి ఈ మాట ముఖాన చన్నీళ్లు కొట్టినట్టయింది. సుందరమ్మ ముఖం మార్చుకుంది. రాజేశ్వరమ్మకి పెట్టాలని తెచ్చిన చీర పెట్టకుండా దాచేసింది. అన్నపూర్ణకి తల్లి పేరు మీద ఉన్న గొలుసు, గాజులు కూడా ఇవ్వలేదు. బయలుదేరే ముందు అన్నపూర్ణని పక్కకు పిలిచి రహస్యంగా, ఒసే పిచ్చిమొద్దు, జాగ్రత్త, మీ అత్తగారుందే, ఆవిడ మెత్తటి మాటలతో ఎదుటి వాళ్ళని బాగా బుట్టలో వేసుకునే రకంగా ఉంది. ఆ ఇంట్లో ఆవిడకి ఎంత హక్కు ఉందో అంతకి రెట్టింపు హక్కు ఈ క్షణం నుంచి నీకున్న సంగతి మర్చిపోకు. వాళ్ళు చెప్పిన ప్రతిదానికి నువ్వు సరే సరే అని గంగిరెద్దులా తల ఊపకు, తెలిసిందా? డబ్బు దస్కం అతను తెచ్చి ఇంట్లో పెడితే ఏది ఎలా ఖర్చవుతుందో ఒక కంట కనిపెడుతూ ఉండు. పల్లెటూరి పిల్లవు కదా అని పని గీసి చేయించుకుంటారేమో. నాకు చేత కాదు, అలవాటు లేదు అని చెప్పు. చెప్పిందల్లా చేశావంటే నిన్నెత్తినెక్కి స్వారీ చేస్తారు అంటూ గంటసేపు
అన్నపూర్ణతో అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో, సంసారం గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలో నీతులు నేర్పింది. అన్నపూర్ణ అలవాటు ప్రకారం అన్నింటికీ అలాగే అలాగే అన్నట్లు తలూపింది. ప్రయాణానికి సిద్ధమై వాకిట్లో నిలబడి ఉన్న బండిలో కాలు పెట్టే ముందు అన్నపూర్ణ గదిలో ఉన్న పినతండ్రి దగ్గరికి వచ్చి మరోసారి వంగి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. రంగనాథం గారికి పక్షవాతం వచ్చి 6 ఏళ్లకు పైగా అయింది. అన్నపూర్ణకి ఆయన గురువు, స్నేహితుడు, బంధువు అన్నీ. పూర్ణ, ఏమిటమ్మా? ఆయన వంగి అన్నపూర్ణ తల మీద చేయి వేస్తూ అన్నాడు. అన్నపూర్ణ కళ్ళెత్తి చూసింది. నీళ్లు నిండిన కళ్ళలో 1000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు, కొండంత భయం, చెప్పలేనంత కంగారు కనిపిస్తున్నాయి. ఆయనకు ఆమె మనసు అర్థమైంది. అన్నపూర్ణ వెళ్ళబోయే ముందు చివరి క్షణంలో మళ్ళీ ఇలా తన దగ్గరికి ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థమైంది. కొత్త చోటు, కొత్త పరిసరాలు, కొత్త మనుషుల మధ్యకి వెళుతుంది. తను మాటామంతి లేని మనిషి. ఇక్కడంటే తన చేష్టలకి, కళ్ళ సంజ్ఞలకి అంతా అలవాటు పడిపోయారు. అన్నపూర్ణ కళ్ళలో భయాందోళనలు ఇట్టే అర్థం చేసుకున్న ఆయన కుడి చెయ్యి వీపు మీద వేసి ఆప్యాయంగా నిమిరాడు. ఆ స్పర్శలో చీకట్లో జడుసుకుని బెదిరిపోయిన చిన్న పిల్లకి ధైర్యం చెప్పే తండ్రి ఆప్యాయత, చనువు ఉన్నాయి. ఆయన కంఠం మృదువుగా, గంభీరంగా పలికింది. చూడు పూర్ణ, ప్రపంచంలో మనిషిలో చెడ్డతనానికి మించిన అవసరం ఇంకోటి ఏదీ లేనేలేదు. మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మాటలు పెద్ద అవసరం అని నేను అనుకోను. నువ్వు మాట్లాడకపోయినంత మాత్రాన పెద్ద దిగులు పడాల్సిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. నువ్వు మూగదానివని వాళ్ళకి తెలుసు. నిన్ను వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించక ముందే వాళ్ళకి నీ అసక్తత తెలుసు. మీ అత్తగారిని చూశావు. ఆవిడ జీవితంలో బాగా ఎగుడు దిగుళ్ళు చూసిన మనిషి. నిన్ను కన్న కూతురిలా పెట్టుకోగలదని నా విశ్వాసం. ఇక అతను నీ మెళ్ళో పుస్తే కట్టాడంటే అతని జీవితానికి చుక్కాని నీ చేతికి అందించాడన్న మాటే. పోతే ఇహ పిల్లలు. దేవుడి దయ వల్ల పిల్లలంటే నీకు ఇష్టమే కాబట్టి వాళ్ళు నీకు ఎలాంటి ఆటంకమూ కాదు. నేను నీకు చెప్పబోయేదల్లా ఒకటే. సాధ్యమైనంత త్వరలో వాళ్లతో పాలలో నీళ్లులా కలిసిపో. వాళ్ళ ఆంతర్యాలు గుర్తించి తలలో నాలుకలా మసలుకో. ఈ ప్రయత్నం ఎక్కువగా నీ వైపు నుంచే ఉండాలి. సంసారం అనేది ఉంది చూశావు, అది ఒక తోట లాంటిది. ఈ తోటలో మనం ఎల్లవేళలా మొక్కలు నాటాలనే ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడో ఎలాగో తెలియకుండా పిచ్చి మొక్కలు కొన్ని మొలిచి దృఢంగా పెరుగుతాయి. వాటిని ఆదిలోనే గుర్తించి తీసిపారేయాలి. మూగతనం ఒక అవిటితనంగా చూసుకొని ఎప్పుడూ కుంగిపోకు. చక్కటి ఇల్లు, భర్త, సంసారం, వీటి మధ్య సుఖశాంతులతో కాపురం చేస్తున్న నిన్ను చూసి అందరూ ఈర్ష్యపడేలా చేసుకో, సరేనా? అన్నపూర్ణ కళ్ళు కృతజ్ఞతతో తలతలలాడినాయి. అలాగే అన్నట్లు తలూపింది. నువ్వు లేని లోటు ఈ ఇంట్లో అందరికంటే నన్ను ఎక్కువగా బాధిస్తుందని నీకు తెలుసు. నేను ఈ 2 రోజుల నుంచి అది ఎలా పూరించుకోవటమా అని ఆలోచిస్తున్నాను, నిట్టూర్పు విడుస్తూ అన్నాడాయన. ఆ మాట నిజమే. పని చేసినప్పుడు, చేసిన మిగతా వేళల్లో ఏ క్షణం తీరుబడి దొరికినా అన్నపూర్ణ పినదండ్రి దగ్గరకు వచ్చి కూర్చునేది. ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేది. ఇంకా ఏమిటి ఆలస్యం? ఏం చేస్తున్నావే పూర్ణ అని వాకిట్లోంచి పినతల్లి కేక వేయటంతో అన్నపూర్ణ వెళ్ళటానికి సిద్ధమైంది. ఆయన అన్నపూర్ణ చేయి పట్టుకుంటూ అన్నాడు. పూర్ణ, నీకు నేను వ్రాయటం, చదవటం నేర్పడానికి ఎంత శ్రమపడ్డానో తెలుసు కదా. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. నా మనసంతా నువ్వెలా ఉన్నావో అని కొట్టుకుంటూ ఉంటుంది. నీ రాత బాగుండదని మొహమాట పడక అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ నీ యోగక్షేమాలు తెలియజేస్తూ ఉండు అన్నాడు. అన్నపూర్ణ కళ్ళలో మళ్ళీ నీళ్లు ఉపికినాయి. అలాగే అన్నట్లు తల ఊపింది. పినతండ్రి గదిని వదిలేస్తూ బయటకు వచ్చే ముందు ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఇంతవరకు తనకు ధైర్యం చెప్పిన ఆయన కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి. నీళ్లు నిండిన కళ్ళతో, వాత్సల్యాభిమానాలతో ఇటే చూస్తున్నాడాయన. ఆత్మీయత, ఆదరం నిండిన ఆ చూపుని అన్నపూర్ణ మనోమందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకుంది. రాత్రంతా నిద్రలేమితో, ప్రయాణ బడలికతో ఉన్న అన్నపూర్ణకి రైలు దిగి ఇంటికి రాగానే తలనిండా స్నానం చేసి భోజనం చేసేసరికి కంటి నిండా నిద్ర ముంచుకొచ్చేసింది. గదిలో పరుపు చుట్టు కానుకొని కూర్చున్నదల్లా దాని మీదకి ఒరిగి అలాగే నిద్రపోయింది. అది గాఢమైన నిద్రే, కానీ అందులో శాంతి లేదు. మనసంతా కంగారు కంగారుగా, భయం భయంగా ఉంది. స్టేషన్లో రైలు దిగి కింద కాలు పెట్టిన అన్నపూర్ణ అక్కడ కిటకిటలాడుతున్న జనాన్ని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అబ్బా, ఎంతమంది జనం! ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళకి ఇక్కడ ఏం పని? తమ ఊళ్ళో శుక్రవారం నాడు జరిగే సంతకి వచ్చే వాళ్ళకి 4 రెట్లు ఉన్నారు. అంతా గడబిడగా, గజిబిజిగా ఉంది. ఎవరిని చూసినా ఏమిటో తొందర పని ముంచుకుపోతున్నట్లు చకచకా నడిచిపోతున్నారు. రిక్షాలు, బస్సులు కూడా అంతే, రై రైమని పరిగెడుతూనే ఉంటాయి. కార్లయితే ఇక చెప్పనవసరం లేనేలేదు. ఎవరో సంధించి విడిచిన బాణాల్లా దూసుకుపోతున్నాయి. చెవులు చిల్లులు పడేట్టు ఒకటే సందడి, ఒకటే రణగొణ ధ్వని.
పరుపు చుట్ట మీద మోచేయి ఆనించి దాని మీద తల పెట్టుకుని నిద్రపోతున్న అన్నపూర్ణకి మెదడంతా ఇంకా గడబిడగానే ఉంది. నిద్రలో ఈసారి మనుష్యులకి బదులు పాములు కనిపిస్తున్నాయి. అన్నీ పాములే. దూరంగా ఓ పెద్ద పాము చుట్టుకొని పడగ ఎత్తి నిటారుగా నిలబడి కదలక మెదలక తన వైపే చూస్తుంది. ఏదైనా భయపడ్డప్పుడు కానీ కంగారు పడ్డప్పుడు కానీ ఇలా కలలో పాములు రావడం అన్నపూర్ణకి అలవాటే. చిన్నప్పుడెప్పుడో పాముని చూసి భయపడి ఉంటుందని, తర్వాత పెరిగి పెద్దయినా ఏమాత్రం బెదురు కలిగినా ఆ పాము రూపంలోనే ఆ భయం కంటికి కనిపిస్తుందని, ఇది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన రహస్యమని పినతండ్రి అన్నపూర్ణకి వివరించి చెప్పాడు. కలత నిద్రలో ఉన్న అన్నపూర్ణ చేతి మీద మెత్తగా ఏదో పాకుతుండేసరికి స్పర్శకి కెవ్వుమంటూ లేచి కూర్చుంది. అదృష్టవశాత్తు అప్పుడే వీధిలో లోడ్ బాగా నింపిన లారీ శబ్దం చేస్తూ వెళుతుండడం వల్ల అన్నపూర్ణ కేక ఎవరికీ వినిపించలేదు. చటుక్కున లేచి కూర్చుంది. సాయంత్రం అయిపోయింది. గదిలో సంధ్య చీకట్లు ఆవరించుకోవడంతో వెలుగు నీడల మిశ్రమ వాతావరణంగా ఉంది. నిద్ర కళ్ళతో దిగ్గున లేచి కూర్చున్న అన్నపూర్ణకి గదిలో మూలగా నిల్చొని ఉన్న చిన్న ఆకారం ఏమిటో మొదట స్పష్టంగా కనిపించలేదు. కళ్ళు బాగా తెరిచి మత్తుని వదిలించుకొని చూసిన తర్వాత క్రమంగా ఆ ఆకారం 2-3 సంవత్సరాల పసిపిల్లాడని తెలిసింది. దగ్గరగా వచ్చి తట్టి పిలవబోయి అన్నపూర్ణకెవ్వుమనడంతో భయపడి దూరంగా వెళ్ళి నిలబడి బిత్తరపోయి ఇటే చూస్తున్నాడు. అన్నపూర్ణ క్షణంసేపు అయోమయంగా చూసింది. ఎవరి పిల్లాడు? ఎవరైతేనేం వాడి కళ్ళు బెదిరిపోతూ నిలబడిన తీరు చూసేసరికి అన్నపూర్ణ అనుకోకుండానే 2 చేతులు జాచింది. వాడు దగ్గరికి రాలేదు. రా అన్నట్టు కళ్ళతోనే పిలిచింది. అడుగు వేసుకుంటూ మెల్లగా దగ్గరకొచ్చాడు. అన్నపూర్ణ వాడి చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది. మా అమ్మ నిన్ను కాఫీకి రమ్మంటుంది. ముద్దుగా ఉన్నాయి మాటలు. వాడి చేతిని తన చేతిలోకి తీసుకున్న అన్నపూర్ణకి ఇంత క్రితం తనకి మెత్తగా తగిలి భయపెట్టినట్లు అయింది వాడి చేయనని అర్థమైంది. అన్నపూర్ణ మనసులో 1000 ప్రశ్నలు లేచి ఎగిరి పడుతున్నాయి. నీ పేరేమిటి బాబు? ఉదయం నేను వచ్చేసరికి నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరు నువ్వు? కానీ అవి పలికే శక్తి లేక నిస్సహాయురాలిగా చూస్తూ కూర్చుంది. ఏయ్, నువ్వేనా పిన్ని అంటే హఠాత్తుగా 2వ స్వరం అధికారంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేతిని పరిశీలిస్తున్న అన్నపూర్ణ చివ్వున తలెత్తి చూసింది. గుమ్మంలో 2 జడలతో, జడలకి తెల్లటి రిబ్బన్లతో, తెల్లటి గౌనుతో 5-6 సంవత్సరాల అమ్మాయి నిలబడి ఉంది. ఆ పిల్ల నిలబడటంలో ఒక విధమైన హుందాతనం, మాట్లాడటంలో ఒక దర్పం, సున్నితమైన అన్నపూర్ణ ఆంతర్యం ఇట్టే పసికెట్టేసింది. నీ పేరేమిటి? చేతులు కట్టుకొని ఆరిందల అడిగింది. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తుంది. మా ఇంట్లో ఉండిపోతావా లేక మా ఊరు చూసి వెళ్ళిపోతావా అంది మళ్ళీ. సమాధానం ఏం చెప్పాలో తెలియక అన్నపూర్ణ విస్మయంగా చూడసాగింది. నువ్వు నా జట్టా వాడి జట్టా? ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేయమన్నట్లు నిలదీసింది. అన్నపూర్ణ పెదవులు క్రమంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏమిటే వాగుతున్నావు? రాజేశ్వరమ్మ కాఫీ గ్లాస్తో గదిలోకి వస్తూ అంది. అన్నపూర్ణ ఆవిడ చూడగానే చప్పున లేవబోయింది. పర్వాలేదులే, కూర్చో. బాగా నిద్ర పట్టిందా? ప్రయాణం చేసిన తర్వాత అలా నిద్ర పడితే కానీ అలసట తీరదు. 2 సార్లు గదిలోకి వచ్చాను. మంచి నిద్రలో ఉన్నావు, లేపలేదు అంటూ గ్లాస్ అందించింది. అలా ఒళ్ళు తెలియకుండా అంతసేపు నిద్రపోయినందుకు అన్నపూర్ణకి చాలా సిగ్గు వేసింది. వీడు అప్పుడే నీ దగ్గరికి చేరాడే? ఇంత క్రితమే వచ్చాడు. ఈ 4 రోజులు ఒక కొలిక్కి తెచ్చారట ఇల్లు. ఇదిగో ఇది లక్ష్మి. వీడికి పేరంటూ ఏదీ లేదు, బాబు అంటాం. అదే స్థిరపడిపోయేలా ఉంది. రాజేశ్వరమ్మ ముఖంలో పాత జ్ఞాపకాలు కదలాడుతున్నట్లు ముఖమంతా ఎలాగో అయింది. దాదాపు అరగంట అయిన తర్వాత ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని గదిలో జడవేసుకుంటున్న అన్నపూర్ణకి వంట ఇంట్లో నుంచి ఇలా మాటలు వినిపించాయి. మా అమ్మ, నువ్వు తెచ్చిన ఈ పిన్ని నాకు అస్సలు బాగాలేదు అంటుంది లక్ష్మి. ఏం, ఎందుకని అడుగుతుంది ఆవిడ. ఇంతసేపటి నుంచి నేను అన్ని కబుర్లు చెప్పాను. ఆ అనదు, ఊ అనదు, మూగదానిలా మాట్లాడదు. మాట్లాడని వాళ్ళంటే నాకు మహా మంట. అలా మూగి ముద్దుగా కూర్చుంటుందేం? నోర్మొయ్, అతిగా వాగావంటే వీపు బద్దలు కొడతా గట్టిగా కసిరింది ఆవిడ. లక్ష్మి బిత్తరపోయింది. నన్నెందుకు కేకలేస్తావు? నేను ఇప్పుడు ఏం చేశానని? పిన్ని మంచిది, ఏమీ అనకూడదు. అస్సలు మంచిది కాదు. ఇప్పుడు వచ్చిందో లేదో అప్పుడే నీ చేత నన్ను తిట్టిస్తుంది. అన్నపూర్ణ హృదయం రెపరెపలాడుతుంది. ఒక్కసారి వంట ఇంట్లోకి వెళ్ళి లక్ష్మిని దగ్గర తీసుకోవాలనిపించింది. కానీ సిగ్గుతో సాధ్యం కాక ఊరుకుంది. ఆ రాత్రి అనంత్ ఇంటికి రాలేదు. ఉదయం ఇంట్లో దింపి వెళ్ళిన వాడు మధ్యాహ్నం 1 నిమిషం వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చి పొద్దున్నంత హడావుడిగా స్నానం చేసి భోజనం చేసి బట్టలు మార్చుకొని బయటకు వెళ్ళిపోయాడు. ప్రయాణపు బడలిక ఇంకా సరిగా తీరని అన్నపూర్ణ పిల్లలిద్దరి మధ్య పడుకుంది. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు. ఈ వాతావరణంలో అలవాటు పడటానికి ఎన్ని రోజులు పడుతుందో అన్నపూర్ణకి దిగులుగా, బెంగగా ఉంది. అత్తగారు ఎప్పుడొచ్చి పడుకుందో అన్నపూర్ణకి గుర్తే లేదు. నిద్ర పట్టేసింది.
ఇట్టే తెల్లవారిపోయింది. వరుసగా 4-5 రోజులు అలాగే గడిచిపోయాయి. రోజులు వారాలైనాయి, వారాలు నెలలుగా మారినాయి. అన్నపూర్ణకి తనకు పెళ్ళైనట్టు, అత్తవారింటికి వచ్చినట్టు లేనేలేదు. ఏ బంధువుల ఇంటికో ఇబ్బంది వస్తే 4 రోజులు అవసరానికి ఆదుకోవటానికి సాయం కోసం వచ్చినట్టుగా ఉంది. వచ్చే ముందు పినతల్లి అది నీ ఇల్లు, నీ ఇష్టం అని చెప్పింది. ఈ ఇంట్లో తన స్థానం ఎక్కడో, అదేమిటో అన్నపూర్ణకి ఇన్ని రోజులు గడిచినా అర్థం కావడం లేదు. అత్తగారు చాలా మంచిది. నీ కన్న కూతురి కంటే మిన్నగా చూస్తుంది. నిజమే. దానికి మారుగా అన్నపూర్ణ ఆవిడకి ఇంట్లో ప్రతి పనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. మొదట్లో ఆవిడ పనులు చేస్తుంటే అన్నపూర్ణ సాయం చేసేది. ఇప్పుడు అది మారింది. ఇంటి పనంతా తను చేస్తుంటే ఆవిడ 1 సాయం చేసినట్టు కాస్త చెయ్యి వేస్తుంది. పక్కింటి పిల్లలిద్దరితో లక్ష్మి స్కూల్కు వెళుతుంది. బాబు ఇంట్లోనే ఉంటాడు. బొద్దుగా అందంగా ఉన్నాడని ఇరుగు పొరుగు ఒక్క క్షణం ఇంట్లోనే ఉండనివ్వరు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు తీసుకుని వెళుతూనే ఉంటారు. అత్తగారికి చుట్టుపక్కల ఆత్మీయుల సంఖ్యకి కొదవేం లేదు. మధ్యాహ్నం పూట 4-5 తక్కువ కాకుండా వచ్చి కూర్చొని తమ కష్టసుఖాలు వెళ్ళబోసుకుంటూ ఉంటారు. అనంత్ చేసేది ఇంజనీరింగ్ పని. ఇరుగు పొరుగు అమ్మలక్కల ద్వారా తెలిసిందేమిటంటే అతను ఉద్యోగం రిజైన్ చేసి ప్రైవేటుగా ఇళ్ళు అవి కట్టించడం కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్ట. అహర్నిశలు వాటికి సంబంధించిన పనిలో మునిగి ఉంటాడు. అతని గది విడిగా ప్రత్యేకంగా ఉంది. ఒక్కోసారి రాత్రిపూట ఆలస్యంగా వచ్చిన అతను అప్పుడు కూడా గది తలుపులు బిగించుకుని లైట్ వేసుకుని ఏవో వ్రాస్తుండటం, పెన్సిల్తో స్కేల్తో ఏదో గీస్తూ ఉండటం అన్నపూర్ణ 1-2 సార్లు చూసింది. ఓ రోజు రాత్రి ఇలాగే అందరూ పడుకున్నారు. ఆ రోజు చాలా ఆలస్యంగా వచ్చిన అనంత్ భోజనం కూడా చేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. తలుపులు చేరవేసి ఉన్నాయి. వాటి మధ్య నుంచి వస్తున్న కాంతి ద్వారా అతను టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడని అన్నపూర్ణ ఊహించింది. అన్నపూర్ణకి ఆ రోజు ఎందుకో గాని సరిగ్గా నిద్ర పట్టలేదు. చాప మీద అటు ఇటు ఒత్తిగిల్లుతూ నిద్ర కోసం ప్రయత్నిస్తుంది. గదిలో నుంచి ఉన్నట్టుండి అమ్మా అని వినిపించింది అతని కంఠం. అన్నపూర్ణ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అమ్మా రెండోసారి పిలిచాడు అనంత్. అన్నపూర్ణ లేచి వెళ్ళి తలుపులు తోసింది. తిరిగి చూశాడతను. బద్ధకంగా, అలసటగా, నిద్రమత్తుగా ఉంది అతని ముఖం. నువ్వా? మంచినీళ్ళివ్వు అన్నాడు. అన్నపూర్ణ లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతని టేబుల్ మీద పెడుతుంటే చేయి చాసి అతనే అందుకున్నాడు. తాగేసి గ్లాస్ ఇచ్చేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. టేబుల్ లైట్ కాంతిలో అలసటగా ఉన్న అతని ముఖం ఎలాగో ఉంది. యాంత్రికంగా జరిగిపోయిన ఆ చిన్న సంఘటన అన్నపూర్ణ హృదయంలో ఎప్పటికీ మరుపురాని గుర్తుగా మిగిలిపోయింది. రాత్రింబవళ్ళు అతనంత కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఏమవుతుంది? ఇంట్లో ఏ మూల చూసినా దేనికో దాని కొరత కనిపిస్తూనే ఉంది. పిల్లలిద్దరికీ మెత్తటి పక్కల్లేవు. అతనికంత ఖరీదైన బట్టలు లేవు. పాలవాళ్ల దగ్గర, కూరవాళ్ల దగ్గర బాకీలు ఉండనే ఉంటున్నాయి. ఏం చేస్తున్నాడు ఈ డబ్బంతా? ఎవరికిస్తున్నాడు? 4 రోజుల క్రితం అనంత్ మధ్యాహ్నం వేళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అతను అన్నాన్ని కూర్చోబోయే ముందు కొడుకుని ఎత్తుకుంటే బాబు పర్స్ కావాలని పేచి పెట్టాడు. అందులో డబ్బుందిరా నాయనా, సరే తీసుకో, వీధి తలుపు వేసే ఉందిగా అంటూ పర్స్ కొడుకు చేతికిచ్చి తను వంట ఇంట్లోకి వెళ్ళాడు. దొడ్లో బట్టలు ఆరేసి బకెట్ బాత్రూంలో పెట్టి ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. అక్కడ బాబు పర్స్ తెరిచి నోట్లన్నీ కింద పారేసి చిల్లర డబ్బుల కోసం కాబోలు వెతుకుతున్నాడు. అన్నీ 100 రూపాయల నోట్లే. అన్నపూర్ణ చప్పున లోపలికి వచ్చి కింద పడినవన్నీ తీసి బొత్తిగా పెట్టింది. 1500. ఇది అతని డబ్బేనా? నోట్లన్నీ బొత్తిగా పెట్టి పర్సులో పెట్టబోతుండగా అనంత్ చేయి తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. టవల్తో చేయి తుడుచుకుంటూ వస్తున్న అతని మోకాళ్ల మీద కూర్చొని ఒక చేతిలో పర్స్, మరో చేతిలో డబ్బుతో ఉన్న అన్నపూర్ణను చూసి అలాగే నిలబడిపోయాయి. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వెందుకు తీసావిది? కఠినంగా అడిగాడు. అన్నపూర్ణ తలెత్తి చూసింది. అతని చూపుల్లో మహిమేమిటో కానీ అన్నపూర్ణ హృదయం నత్తగుల్లలో పురుగులా ముడుచుకుపోయింది. పర్స్ తెరిచి డబ్బు ఎంత ఉందో పరీక్ష చేస్తుందని అభిప్రాయపడుతున్నాడతను. అన్నపూర్ణ తన పని చేయలేదన్నట్లు నిస్సహాయంగా బాబు వైపు చూపించింది. నాకు తెలుసులే, బాబుకి నేనే ఇచ్చాను. అనంత్ 2 అడుగుల్లో దగ్గరగా వచ్చి విసురుగా పర్సు లాక్కున్నాడు. అన్నపూర్ణ లేచి తలంచుకొని మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. అంత డబ్బు పర్సులో పెట్టుకున్న అనంత్ 2 రోజులన్నా గడవక ముందే ఇంట్లో పై ఖర్చులకు డబ్బు అయిపోయిందిరా అబ్బాయి అని తల్లి అడిగితే 20 రూపాయలు మాత్రం చేతిలో పెట్టి, నా దగ్గర ఇంతకంటే లేదే, ఈ నెలంతా దీనితోనే సరిపెట్టుకోవాలి అన్నాడు. ఆ డబ్బంతా ఏమైంది? అతనిది కాదా? ఎలాంటి రాబడి లేకుండానే కష్టపడుతున్నాడా? లేక అతనికి ఎంతో ప్రియమైన పిల్లల కోసం వేరుగా తీసి బ్యాంకులో జమ చేస్తున్నాడా? అన్నపూర్ణకి అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. పిల్లలంటే అతనికి ఎంత ప్రాణమో అన్నపూర్ణ వచ్చిన 1-2 రోజుల్లోనే తెలుసుకుంది. అచ్చు ముమ్మూర్తుల్లా తల్లిపోలి కాని అత్తగారు చెబుతున్న లక్ష్మికి బాబు కంటే తండ్రి దగ్గర ఎక్కువ చనువు. లక్ష్మి కోరినది ఏదైనా సరే క్షణాల మీద తెచ్చిస్తాడతను.
తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతని వీపు మీద పడి ఊగుతూనో, అతని షర్టు గుండీలు విప్పి పెడుతూనో, అతని జుట్టు చెరిపి సరిచేస్తూనో దగ్గరే ఉంటుంది లక్ష్మి. అతను బయట నుంచి ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా లక్ష్మి కనిపించాలి, లేకపోతే వెంటనే అడుగుతాడు. కారణం ఏమిటో తెలియదు కానీ బాబు ప్రత్యేకించి తండ్రి స్వయంగా బాబూరా అని పిలిస్తే తప్ప తనకి తానుగా వెళ్ళాడు. కథ కొనసాగుతుంది. మరిన్ని విషయాలకై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.